హాయ్ హలో అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. చెప్పండి. హలో హలో ఎలా ఉన్నారు? నో 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 హాయ్ హలో చెప్పండి. నువ్వే చెప్పేయి. సో ఈ హ్యాపీనెస్ ఆయనకు మాటలు రావడం లేదు. అప్పుడు సాడ్ డేస్లో కూడా మాటలు రాలేదంట, ఇప్పుడు హ్యాపీనెస్లో కూడా మాటలు రాలేదంట. సో మళ్ళీ నేనే చెప్తున్నాను. హాయ్ హలో అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. అవునండి, మీరు వింటున్నది నిజమే. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆయన కాన్సెప్ట్ ఇదే. ఇదైతే ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఏమరా అంటే 15 రోజులుగా మేమైతే బాగలేము, ఇప్పుడు బాగున్నాము. సో అందరూ ఎలాగైనా మనం బాగున్నా బాగలేకపోయినా అందరైతే బాగుండాలండి. మనం అదే కోరుకుంటాం ఎప్పుడైనా. ఏమండి? అవును, నిజమే. ఓకే అండి, మనం ఈరోజు అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో థంబ్నైల్ అయితే చూశారు కదండి అందరూ. ఏమండి? తమ్లైన్ చూసింటారు, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం టాపిక్ ఈరోజు అనేసి. సో చాలా మంది అడుగుతున్నారండి. చాలా రోజులైంది వీడియోలు పెట్టి ఏం మేడం అని అడగడం జరిగింది. అందుకని ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాము. మళ్ళీ ఒక కొత్తగా ఇంట్రొడ్యూస్ వీడియో అయిపోయింది నాది. ఇది మంది మా ఛానల్ దొంగలు ఎత్తుకోపోయారండి. దాన్ని మళ్ళీ తెచ్చుకునేకి 16 రోజులు పట్టింది. మనం కాకిని పంపించి ఇప్పించుకునే వల్ల పెరుక్కున్నట్లు అయిపోయింది. సో మనకి ఛానల్కి ప్రొటెక్ట్ చేసి, మనకి ఛానల్కి అయితే సపోర్ట్ చేసి, హ్యాకర్స్ దగ్గర నుంచి మనకు మళ్ళీ మన ఛానల్ వచ్చేట్టుగా చేసింది ఎవరు ఏమి అనేసి నేను ఆయన గురించి ఒక 4 మాటలు అయితే ఈ వీడియోలో చెప్తాను. ఆయన ఎవరు, ఆయన ఎక్కడుంటారు, ఏమి అనేసి నేను మొత్తం అయితే ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే అండి, ఇప్పుడు నేనైతే వీడియోలో నేను చెప్పాను కదా, మన ఛానల్ అయితే హ్యాక్ అయింది. మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్ వచ్చేసి మార్చ్ 19 అంటే మిడ్ నైట్ అండి, తెల్లవారుజామున 2:50 హ్యాక్ అయింది. 53 నిమిషాలకి అయితే హ్యాక్ అయింది. నాకైతే నోటిఫికేషన్ వచ్చింది, నేను గమనించలేకపోయాను. అప్పుడు నేను ఇఫ్తియారీకి అయితే సెహరీకి అయితే లేచానమాట. అయినా కానీ నేను అంతగా గమనించలేదు. నోటిఫికేషన్స్ మామూలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ముందుగా మీకు అందరికీ నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నానండి. ఏమంటే మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్ అనేసి నాకు ఇన్స్టా కూడా ఉందండి. సో నేను ఇక్కడైతే మన ఐడియా అయితే మెన్షన్ చేస్తాను. సో చూసి అందరూ ఫాలో అయితే చేసుకోండి. మనకు యూట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఇన్స్టాలో అయితే అప్డేట్ అండి 24 hours అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట. సో ఇన్స్టా అయితే ఫాలో చేసి పెట్టుకుంటే మన ప్రాబ్లమ్స్ ఏమి అనేసి మన సబ్స్క్రైబర్స్తో మనం షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్ ఇన్స్టాని అయితే ఫాలో చేసి పెట్టేసుకోండి, మన పేజ్ని అయితే. సో ఇంకా టాపిక్ ఏమంటే, మనకు ఛానల్ హ్యాక్ అయింది కదా. హ్యాక్ అయినప్పుడు నేనైతే చాలా ఏడ్చానండి. ఎందుకంటే మనం చాలా కష్టపడ్డాం. మన సబ్స్క్రైబర్స్కి తెలుసు మన కష్టం ఏమి, మనం పడిన కష్టం మనకి తెలిసింటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేసి మన కష్టాన్ని పంచుకున్నారనమాట మన సబ్స్క్రైబర్స్. ఏమంటారండి? అవును, నిజమే. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. మేము చాలా లక్కీ అండి మనము. ఎందుకంటే మనకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వీడియోస్ రాలేదంటే ఎందుకు వీడియోస్ రాలేదు, సో ఛానల్ అయితే మామూలుగా హ్యాక్ అయితే ఏమన్నా వీడియోస్ రాలేదు ఎందుకు ఏమి అనేసి చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మన సబ్స్క్రైబర్స్ అలా చేయలేదండి. అయినా ఈరోజు కాకపోతే రేపు మనం వీడియోస్ పెడతామనే వాళ్ళు ఎదురు చూపుల్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎదురు చూపుకు మనం ఈరోజు అయితే ఫుల్ స్టాప్ అయితే పెట్టేద్దాం. సో డైలీ మనం వీడియోస్ అయితే, డైలీ కాకపోయినా కానీ మనం వీక్లీ 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి డైలీ. ఇంకా మనం అయితే కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడుతూ ఉంటాము. ఇక నెక్స్ట్ అండి, మన ఛానల్ హ్యాక్ అయింది. ఛానల్ హ్యాక్ అయినప్పుడు మనము వేరే వాళ్ళకి చెప్దాము అనుకుంటే అది ఒక ఫెయిల్ అయిపోయిందనమాట. సో అది వదిలేసిన తర్వాత మనకు కనెక్టింగ్ శ్రీధర్ అనేసి హైదరాబాద్ నుంచి ఒక అన్న అయితే నాకు ముందు నుంచే తెలుసు. బట్ ఆయన ఐడియా నాకైతే రాలేదు. ఆ అన్న వీడియో చూసి నేను యూట్యూబ్లో హ్యాక్ అయిన ఛానల్, ఒకరి ఛానల్ అయితే సేమ్ నా సిచ్యువేషన్ అండి. హ్యాక్ చేసిన వీడియోస్ వాళ్ళు 9 వీడియోస్ అప్లోడ్ చేశారు. డైలీ 6 వీడియోస్ ఒకే రోజు అప్లోడ్ చేశాడు. మళ్ళీ మరుసటి రోజు అయితే మళ్ళీ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు వాళ్ళు. మొత్తం 9 వీడియోస్ అయితే వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది హ్యాకింగ్ది. సేమ్ ప్రాబ్లమ్, సేమ్ ప్రాసెస్ వేరే వాళ్ళ ఛానల్ అయితే అన్న రిక్స్లో నుంచి తీశారనమాట. సో కనెక్టింగ్ శ్రీధర్ అన్న, ఆయన మొబైల్ నెంబర్ నేను వచ్చేసి ఒక 6 days వరకు కష్టపడ్డాం కానీ కాలేదు. 7th day మార్నింగ్ నేనైతే అన్నకి, మార్నింగ్ లేదు 6th day నైటే నేను అన్నకైతే మెసేజ్ పెట్టాను, హాయ్ అన్న, హలో అనేసి. సో అన్న నైట్ అయితే చూడలేదు, మార్నింగ్ అయితే నాకైతే రిప్లై అయితే ఇచ్చారు ఖచ్చితంగా. చెప్పండి అమ్మా ఏమ్మా అంటే, సార్ అన్న ఇలా ఫస్ట్ నేను సారీ అన్న, సార్ ఇలా నా ఛానల్ అయితే హ్యాక్ అయింది, ఎలా చేయాలి ఏం చేయాలి అంటే, నువ్వు ఛానల్ లింక్ పెట్టమ్మా, నేను నీకు రిప్లై ఇస్తాను, అది చూస్తాను, నేను చూసి ఎలా అయింది ఏమైంది ఎలా ఉంది అనేసి నేను చెప్తాను. సో
15 డేస్ మీకు టైము, 15 డేస్ లోపు మీకు ఛానల్ 3 డేస్లో రావచ్చు, 2 డేస్లో రావచ్చు, 5 డేస్ ఎప్పుడైనా రావచ్చు, నేను చెప్పలేను. కానీ వర్క్ అయితే 15 డేస్ ఖచ్చితంగా అయితే ఉంటుందమ్మా అనేసి అన్న అయితే చెప్పడం జరిగింది. సో మన ఛానల్ కాకుండా అన్న సొంత ఛానల్ లాగా మనకైతే వర్క్ చేశారు. సో ఆయన అయితే ఒకే మాట అడుగుతారు, మీరైతే కనెక్టింగ్లో ఉండాలమ్మా. అంటే మనము ఎప్పుడు మెసేజ్ పెట్టినా కానీ మనకు రిప్లై అనేది రావాలి. మీ గురించి ఏదైనా కానీ, ఇంకా యాడ్సెన్స్ గురించి ఏదైనా కానీ మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అది మీ ద్వారానే అవుతుంది. సో మీరైతే మనకు ఎనీ టైం మనకు యాక్టివ్లో ఉండాలి అంటే, సో నేనైతే యాక్టివ్లో ఉన్నా. దాని గురించి అయితే ఈ వీడియోలో అన్న కూడా చెప్తారు, మీకు చూడండి మీరు కావాలంటే ఎలా ఏమి అనేసి. అన్న కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తారు, చూడండి ఖచ్చితంగా, కనెక్టింగ్ శ్రీధర్ అన్న అనేసి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేనైతే మనస్ఫూర్తిగా మీకైతే థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో నా ఛానల్ ఇక రాదు అనుకున్నా నేను, కానీ ఇంపాసిబుల్ అనుకున్న ఛానల్ అయితే పాసిబుల్ చేశారు అన్న అయితే. సో చాలా అన్న కూడా నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, శ్రీధర్ అన్న. ఇంకోసారి నేను చెప్తున్నా. ఏమండి ఇంకా మీరేం చెప్పదలుచుకున్నారు అన్న గురించి? హ్యాట్స్ ఆఫ్ అన్న, శ్రీధర్ అన్న. సో అదే అండి, చాలా సాడ్ అయ్యా. మేము ఇదే ప్లేస్లోనే కూర్చొని ఇంకో వీడియో అయితే వేరే ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సాడ్నెస్గా పోస్ట్ చేసాం. మళ్ళీ మేము ఇలా హ్యాపీ అవుతామని నేనైతే అనుకోలేదు కాబట్టి నాకు అనుకున్నట్టుగా చేశారు. అది ఎవరు అనేది శ్రీధర్ అన్న ఒక్కటే. ఎందుకంటే అన్ననైతే నేనైతే చాలా నమ్ముతున్నాను. ఇక ఎవరైనా కానీ ఇలా రిక్స్లో ఉండే ఛానల్కి ఎవరు ఎక్కడ వెళ్ళకండి, కనెక్టింగ్ శ్రీధర్ అన్ననైతే కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాలో కావాలంటే ఫాలో అయ్యి అన్నకు ఒక హాయ్ పెడితే చాలు మీరు. అన్న అయితే నైట్ కాకపోయినా మార్నింగ్ కాకపోయినా నైట్ అయితే అన్న రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా అవుతారనమాట. సో మనకు కావాల్సింది మన ఛానల్ అండి, దానికి కష్టపడడానికి ఉండేదే శ్రీధర్ అన్న. మన ఛానల్ మనకు తెలియకుండానే హ్యాక్ అయిపోతుంది కదా. సో దాన్ని కాపాడడానికి, దొంగల దగ్గర నుంచి తీసుకురావడానికి ఉన్నారు మన శ్రీధర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకోసారి. సో ఇదేనండి మన వీడియో అయితే. ఇప్పుడైతే మనం డైలీ అయితే వీడియో పోస్టు ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి మన దగ్గర నుంచి మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం యాక్టివ్లో లేదు కాబట్టి రాలేదు వీడియో. ఎందుకంటే ఇదేనండి కారణం, వేరే కారణం అయితే ఏది లేదు. వీడియో అయితే మళ్ళీ మామూలుగా వస్తాయి, కానీ బట్ ఇప్పుడు కొంచెం టైం పడుతుందండి మనకు. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం, వీడియో అయితే చూస్తూ ఉండండి. మన కమ్యూనిటీ పోస్ట్ అయితే ఖచ్చితంగా డైలీ వస్తుంది. ఏమండి ఇంకా మీ హ్యాపీనెస్ కారణం చెప్తారా? ఏమని వీడియోలు పెట్టడానికి కారణం మా ఛానల్ దొంగలు ఎత్తుకోపోయారు. దొంగల దగ్గర నుంచి తెచ్చుకునేకి 16 రోజులు 17 రోజులు పట్టింది. ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే కంటిన్యూగా వస్తాయి. ఇదేనండి సో మన ఛానల్ అయితే వచ్చేసిందండి, మోహసిన్ అఫీషియల్ 1M. సో ఇన్స్టా అయితే ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. ఎందుకంటే అప్డేట్స్ అనేది దీంట్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో ఇస్తాం, దాంట్లో ప్రాబ్లం ఉంటే దీంట్లో ఇస్తాం. మనము యూట్యూబ్ తప్పితే ఇన్స్టా తప్పితే యూట్యూబ్. సో రెండు మనకైతే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా అయితే పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ. సో నేను ఈద్కి అయితే చాలా అనుకున్నా, ఈద్ స్పెషల్ ఎలా ఏమి అనేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేసుకోవాలనుకున్నా, బట్ కుదరలేదండి. సో మన బ్యాడ్ లక్ అది, ఏం చేస్తాం. అయినా కానీ ఛానల్ వస్తుందనే హోప్స్ అయితే వదిలేసినప్పుడు నాకు హోప్స్ తెప్పించారు కనెక్టింగ్ శ్రీధర్ అన్న అయితే. సో శ్రీధర్ అన్నకైతే ఎవరైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అయితే అన్నకైతే అడిగి ఖచ్చితంగా అయితే చేయండి, చూపించుకోండి. మీ ఛానల్ని అయితే భద్రపరచుకోండి, ముందుగానే కావాలంటే భద్రపరచుకోండి నాకు తెలిసినట్టుగా. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్, నేను చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కదా, అవన్నీ మీరు ఎవ్వరూ చెయ్యకండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అన్నకైతే అడగండి, ఖచ్చితంగా అయితే అన్న అయితే రెస్పాన్స్ అవుతారనమాట. సో ఇంకా ఏమండి, ఇంతేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.